ప్రణతింతుము నిన్నే ఆత్మతో, ప్రణతింతుము నిన్నే ఆత్మతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో Lord, we commit these souls into thy hands, Lord Father God, let your presence flow in this place, Lord Father. మా పట్ల చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా.
We give all the glory and honor to you, Lord Father God. In Jesus' name we ask and pray. Amen. ప్రార్థన చేసుకొని ఆరంభించుకున్నాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుడు తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నూతన నెల బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని స్తుతించి ఆరాధించినాం. నీ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. దేవ నీ వాక్యం విత్తనం మాకు నాటబడండి. మన మనల్ని తెరవండి. నీ వాక్యమైన సత్యాన్ని ఎరిగి మాకు కావాల్సిన ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన దినము, వారము, ఇంకా ఈ కృత నెల బట్టి దేవుడికి వందనాలు. మరి గడిచిన 8 నెలలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి నూతన నెలలో మనం నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము మరి ఉదయకాల సమయంలో మరి ఈ నెల కృత నెల వచ్చినాము. మరి కృత నెల వాగ్దానం కావాలన్నట్లు మనము ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ మాట తగ్గేది. మరి గుడ్ సక్సెస్ మరి తీసుకున్న అంశము గుడ్ సక్సెస్, మంచి విజయము. దిస్ ఈస్ అ మంత్ ఆఫ్ గుడ్ సక్సెస్. మరి జాషువా 1:8 అనే వచనం నుంచి మనము ఈ వాక్యాన్ని తీసుకున్నాం. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము మనకిచ్చిన ఈ నెల వాగ్దానం. జాషువా చాప్టర్ 1 మనం ధ్యానిస్తాము. మరి గుడ్ సక్సెస్ అనే అంశం, మంచి విజయము అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. మంచి విజయం అంటే ఏంటిదో, మరి మంచి విజయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనే హెచ్చరికలు వాక్యం ద్వారా మనము పొందుకుందాం దగ్గర సమయంలో. యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనము. After the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spoke to Joshua, the son of Nun, Moses' assistant. యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం మనం ఒకసారి గమనిస్తాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. సేవకుడైన మోషే మృతి నొందెను. మోషే చనిపోయిన తర్వాత మరి తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు నడిపిస్తారు అన్న ఆలోచన కలిగినప్పుడు మరి దేవుని దృష్టిలో యెహోషువ కనబడ్డాడు. ఎందుకు యెహోషువ కనబడ్డాడు? యెహోషువని గమనిస్తే మోషే ఎక్కడికి వెళ్ళినా, మోషే ఏమి చేస్తున్నా కానీ మరి మోషేని వెంబడించిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. మోషేని దగ్గరగా చూస్తున్నాడు. మోషే ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడు. ఏ విధంగా దేవునితో అనుసంధానం అవుతున్నాడు, ఏ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ విధంగా హెచ్చరికలు తీసుకొని హెచ్చరికలు పాటిస్తున్నాడు అన్న అన్ని విషయాలు కూడా మరి మోషేని యెహోషువ గమనిస్తూ ఏం చేసినట్ట తన అడుగు చాడలో నడవటం మనం గమనిస్తున్నాం. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి దేవుడు యెహోషువను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఎందుకంటే మోషే ఆత్మ ఎవరిపైన వచ్చిందని యెహోషువ పైన వచ్చింది. మరి అది ఎక్కడ రాయబడ్డది? మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము
9వ వచనం ఒకసారి గమనిస్తాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూడండి ఏమంటాడు? మోషే జోషువ పైన చేతులు పెట్టి, ఏంటి చేతులు అంటే ప్రవక్తలాగా తన చేతులు తన పైన నెక్స్ట్ లెవెల్ పైన తన సేవకుడైన యెహోషువ పైన చేతులు పెట్టినప్పుడు ఏమైందంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడు ఆయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. సో దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా పిలవట్లేదండి. మోషే ఎవరినైతే ఆర్డైన్ చేస్తున్నాడో, మోషే ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో అంత లక్షలాది మందిలో యెహోషువ దగ్గరికి వెళ్ళి యెహోషువ పైన చేతులు పెట్టి ఏం చేశాడ? తన ఆత్మ తన పైన కుమ్మరించబడినప్పుడు మరి దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువను పిలిచెను. యెహోషువను పిలిచి ఏమన్నాడంటే తనకి సెలవిస్తున్నాడు. ఏమని సెలవించుకుంటాం? గమనిస్తామా? 2వ వచనం. కాబట్టి మీరు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్నది దేశమునకు వెళ్ళుడి. ఏం చేయాలి? యెహోషువ వాళ్ళు ఏడవటము దుఃఖపడము అన్నీ జరిపోయిందండి. అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేయాలంట? నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను, నా సేవకుడైన మోషే మరణించినాడు కాబట్టి నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను. ఇక నువ్వు లేచి ఏం చేయాలంట? ఎక్కడైతే మోషే వదిలిపెట్టినాడో అక్కడి నుంచి ఆరంభించి నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. Where did Moses stop? From there you have to take my children of Israel to the promised land. వాగ్దాన దేశానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి. మోషే చనిపోతే మోషేతో ముగించబడలేదండి. దేవుడు వాగ్దానం నుంచి వాగ్దానం నెరవేర్చేవాడు కాబట్టి మోషేతో అయిపోలేదు. మోషే పని చేసుకొని వెళ్ళిపోయాడు. మోషే తర్వాత ఎవరు తీసుకొని వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువను ఏర్పాటు చేసుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏం చేసినంట? అరైజ్ గో అవుట్ ఓవర్ దిస్ జోర్డన్. నీవు లేచి ఇప్పుడు ఏం చేయాలంట? సత్కరబడి కుప్పకూలిపోయి అయ్యో మోషే నా తండ్రి, నా యాజకుడు, నా ప్రవక్త చనిపోయినాడు అని దుఃఖపడడానికి లేదు. దుఃఖ దినములు ముగిసిన తర్వాత ద్వితీయోపదేశకాండ చివరి అధ్యాయాలు గమనిస్తే వాళ్ళు దుఃఖపడినారు అని చెప్తున్నారు. సో దుఃఖ దినములు సమాప్త అయిన తర్వాత మళ్ళీ దేవుడు యెహోషువని దర్శించి తనకి వాగ్దానం ఇచ్చి ఇవ్వకు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు లేచి నా ప్రజల్ని ఏం చేయాలంట? నువ్వు యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఒక నాయకుడు అవసరము. ఆ నాయకుడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు యెహోషువని చెప్పి పెట్టాడంటే యెహోషువని మోషే దగ్గరగా గమనిస్తున్నాడు. నేను ఎక్కడ వెళ్ళినా నా వెనకాల తోకలా వస్తున్నాడు. నేను ఆయన వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోకుండా ఇదిగో కొండ ప్రాంతంలో నాలాగనే 40 దివారాత్రాలు దేవునితో సంబంధం, దేవునితో మాట్లాడుతున్న దినాల్లో, దేవుని దర్శించిన దినాల్లో యెహోషువ అనే టెంట్లో కూర్చొని తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేయలేదండి. మోషే వెళ్ళిపోయినప్పటి నుంచి మోషే వస్తాడో రాడో తెలియదు కానీ వచ్చినంత వరకు కూడా అదే 40 రోజులు దివారాత్రాలు ఎక్కడ చేశామంట? ఆ కొండ పైన మోషే కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వైఖరి, అలాంటి ఆత్మ, అలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకొని తనకి మంచి పని అప్పగించినాడు. ఏది మంచి పని అని? ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలో నడిపించే మంచి పని యెహోషువకి అప్పగించినాడు. మరి ఈరోజు మనల్ని మనం గమనించుకున్నట్లయితే దేవుడు మనకి పని అప్పగించాలంటే మనం దేవుని దృష్టిలో ఏం చేయాలంట? యథార్థంగా కనిపించాలి. దేవునికి ఇష్టడుగా కనిపించినట్లయితే వాక్యం ఏమంటుందంటే మనము దేవుని శిష్యులుగా ఉండాలి. సో దేవుని శిష్యులుగా ఉండాలంటే మనము దేవుని వెంబడించిన వారిగా ఉండాలి.
దేవుని వాక్యము చేసిన వారు ఉండాలి. మన సుఖము మన కష్టము చెప్పట్లేదండి. మనం ఏ పరిస్థితులు ఉన్నా కానీ మరి యెహోషువ అనుకోవచ్చు కదా, అరే మోషే వెళ్ళినాడు, నేను అంత దూరం వెళ్ళి చూడాలా చూడొద్దా? అంత దూరం వెళ్తే ఈయన కూడా చనిపోతాడు. ఆ కొండ ప్రాంతంలోనే మోషే వెళ్ళినాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తాడు. ఒకరోజు గడిచింది, వారం గడిచింది, 10 రోజులు గడిచింది. మోషే వెళ్ళి 40 రోజులు అని చెప్పట్లేదండి. మోషే కూడా తెలియదు అది 40 దివారాత్రులు అక్కడ గడపాల్సి వస్తుందని. ఆ 40 days కూడా ఏ విధంగా అయితే మోసెస్ వెయిట్ చేస్తున్నాడు, అదేవిధంగా జాషువా కూడా వెయిట్ చేస్తున్నాడు. అలాంటి హృదయ వైఖరి కలిగినది కాబట్టి ఈ గొప్ప పరిచయ తన చేతులకు అప్పగించున్నాడు. అక్కడ నీకు పని అప్పగించి నువ్వు వెళ్ళి తీసుకొని వెళ్ళమని చెప్పట్లేదు. దేవుడు తనకి వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను. యోష అనుకోవచ్చు, నాకు అనుభవం లేదు కదా, మోషే లాంటి వ్యక్తిని కాదు కదా, నేను మోషే లాంటి వయసు నాకు లేదు, మోషే చెప్పినట్లు ఈ ప్రజల మాట విన్నారు, ఇవన్నీ అన్నా కానీ దేవుడు తనని దర్శించి తనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చినా మనం గమనిస్తాం. చూడండి 3వ వచనం ఏమంటున్నారు? చూడండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అదేంటిది? ఒక వాగ్దానం, ఒక హెచ్చరిక, ఒక బలం అన్నమాట, భరోసా ఇస్తున్నాడు. నేను మోషే చెప్పినాను ఈ దేశాన్ని కూడా మీకు స్వాస్థ్యాన్ని ఇస్తానని. మరి మోషే చనిపోయినాడు, మోషేతో ఆ వాగ్దానం ముగించలేదండి. వాగ్దానం బ్రతికే ఉన్నది. కానీ ఒక వ్యక్తి ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని తీసుకెళ్ళడానికి ఒక నాయకుడు అవసరము. ఆ నాయకుడు యెహోషువ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. గుర్తు చేస్తాడు, నేను మోషే కదా, నీ నాయకుడైన మోషేతో నేను ఏ విధంగా ఉన్నాను అదే విధంగా నేను నీతో కూడా ఉంటాను. నువ్వు లేచి యోర్దాను నది దాటుకొని నువ్వు వెళ్ళు, నీకు అప్పగించిన ప్రతి దేశము. అందుకే వాక్యం రాబడి, ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ షల్ ట్రెడ్ అపాన్ దట్ హ్యావ్ ఐ గివెన్ అంటు యు యాజ్ ఐ సెడ్ అంటు మోసెస్. మోషేతో చెప్పిన విధంగా నేను నీకు దేశాలు, ఏ దేశాలంట, నీవు వెళ్ళి అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అంటే యెహోషువ చేయాలి, లేచి నిలబడి నడిచి ప్రయాణం చేసి ప్రతి ప్రాంతంలో తన అడుగు పెట్టాలి. ఏ దేశం అయితే స్వాస్థ్యంగా కావాలో ఆ దేశానికి వెళ్ళి తన అడుగు పెట్టాలి. ఆటంకము అడ్డంకము యుద్ధం చేయాల్సిన పరిస్థితి యుద్ధము చేయాలి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇవన్నిట్లో ఎవరు తోడుకున్నారు? దేవుడు తనకి తోడు. ఏ దేవుడు? తనని పిలుచుకున్న దేవుడు తనకి తోడైనాడని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మంచి విజయము అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. గుడ్ సక్సెస్. ఆ గుడ్ సక్సెస్ రావాలంటే నీ ఒంటరిగా నువ్వు ఏమి చేయలేవు. నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడైనాడు, నీకు సహాయం చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. ఏమైనా ఇంకా కర్మగా గమనిస్తే 4వ వచనం, చూడండి ఏమన్నాడట? From the wilderness and this Lebanon, even unto the great river, the river Euphrates, all the land of the Hittites, and unto the great sea, towards the going down of the sun, shall be your coast. ఇలా సరిహద్దు ఎక్కడ స్టార్ట్ చేసిన దేవుడు మళ్ళీ ఏదైనా తోటకు తీసుకెళ్తున్నాడు. యూఫ్రటీస్ నది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. ఏదైనా తోటలో 4 నదులు స్టార్ట్ అయితే ఒక గొప్ప నది గ్రేట్ రివర్ యూఫ్రటీస్, ఆ నది వరకు కూడా, అంటే మీరు ఏదైనా తోటలో మీ జీవం ఆరంభించబడ్డది, మానవ ఆయుష్, మానవ జీవము అక్కడి నుంచి ఆరంభించబడి దేవుడు ఉన్నాడు. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అక్కడికి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా. అంతవరకు కూడా మీ సరిహద్దులు. మీరేం చేయాలంట? మీరు ప్రయాణం చేయాలి, మీరు అడుగు పెట్టాలి, మీరు స్వాస్థ్యంగా పొందుకోవాలి. అది నేను మీకు ఇస్తాను.
బహుశా మీ పితరులు అందరూ కూడా ఆ ఏదైనా తోటని, ఆ ఏదైనా ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చిండొచ్చు. కానీ నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నా పేరు పెట్టి పిలిచిన జనాంగానికి నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. యెహోషువ గారి ఆ బాధ్యత తీసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అయ్యో దేవా యూఫ్రేటిస్ నది మేము మర్చిపోయినాము. మీరు మర్చిపోయిన దేవుడు గుర్తుపెట్టుకొని ఏం చేశారంట, ఆ యూఫ్రేటిస్ నది వరకు తీసుకెళ్తున్నారు. ఆ గొప్ప నది కూడా, అంటే ఆ నది ద్వారా మీకు రావాల్సిన మేలు ఉపకారాలు అన్నీ కూడా మీ దగ్గర ఆగిపోదు, మీలో ప్రవహిస్తుంది. ఇట్ విల్ ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్స్. మర్చిపోయించండి ఆ ఏదైనా తోట, యూఫ్రేటిస్ నది, కానీ దేవుడు గుర్తు చేసేమంటారు, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రేటిస్ను నది వరకును హిత్తీయుల దేశమంతా పడమట మహాసముద్రమునకు మీకు సరిహద్దున్నాడు. నది సముద్రాల వరకు కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎందుకు పనికిరాము, ఎక్కడో మూలన పడేస్తారండి. దేవుడు మనకి ఏదైతే స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడో మనము మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. అందుకే చాలాసార్లు చెప్తున్నా, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు. మనం వాగ్దానం ఇచ్చి వాగ్దానం తప్పిపోయిన వారిగా మానవులుగా ఉంచున్నాము. చాలాసార్లు మనం మాటలు ఇస్తాము, వాగ్దానం చేస్తాము, మనం వాగ్దానం నెరవేర్చము, నిలబెట్టుకోము. ఎందుకు? మనము మానవులం కాబట్టి. మరి దేవాది దేవుడు వాగ్దానం చేస్తాడు, యెహోషువకు గుర్తు చేస్తాడు. మోషేతో చెప్పిన మాటలు యెహోషువ చెప్పినాడు, నేను మోషేతో ఏ విధంగా ఉన్నానో నేను నీతో అదే విధంగా ఉంటాను. తనని హెచ్చించి నేను తగ్గించాను, ఈక్వల్గా సేమ్గా నేను నిన్ను చూస్తాను. నువ్వు ఏం చేయాలంట, ఏం చేయాలి గమనిస్తాను. చూడండి 5వ వచనం, ఏమన్నాడు, నీవు బ్రతుకు దినములంతటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. అంటే వాగ్దాన దేశానికి వెళ్తుండగా మార్గంలో దేవుని తెలుసు ఆటంకము అడ్డంకము ఉంటుంది. కానీ ఏమన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడును, అంటే ఏ మనిషి, ఏ శత్రువు, ఏ దేశము, ఏ మనిషి నీ ఎదుట నిలబడడు. ఎందుకు నిలబడరు? వాళ్ళు నీవు వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఆటంకము అడ్డుగా నిలబడినట్లయితే నేను వాళ్ళని పడగొడతా. నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను, నువ్వు స్వాధీనపరచుకోవడానికి మాత్రమే వెళ్ళు. ఆటంకము అడ్డంకం తొలగించాల్సిన బాధ్యత నాది. సామెత గ్రంథంలో రాయబడ్డది, దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు నీ త్రోవలు, నీ మార్గము సరళం చేస్తాడు. సో ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి, తన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు యెహోషువ మార్గము సరళం చేసే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. నీ ఎదుట ఏ మనుషుడు నిలబడాడు. నేను మోషేకు తోడైనాను, ఇదిగో నేను నీకు అదే విధంగా తోడై ఉంటాను. మోషే ఏ అడ్డంకం తన జీవితంలో ఎదుర్కొన్నాడు, ఎర్ర సముద్రం కూడా దాటించగలిగినాడు. మరి యెహోషువ కూడా అలాంటి సముద్రం ఎదుర్కొంటే మోషే దాటగలిగితే నీవు దాటగలుగుతావు. మోషే అద్భుతాలు సూచకక్రియలు జరిగితే, మోషే జీవితంలో ఫారో ఎదుర్కొన్నట్లయితే మోషే ఫారోని అధిగమించినాడు. నీవు కూడా నీ జీవితంలో ఎలాంటి ఫారో ఎదురైతే ఆ ఫారోని కూడా నువ్వు దాటుకొని వెళ్తావు. ఏ ఫారో కూడా నీ జీవితంలో ఆటంకము అడ్డకంగా నిలబడడు. ఏ మనుష్యుడు బుద్ధిహీనుడైనా, బుద్ధి కలిగినైనా, జ్ఞానవంతుడైనా, ఎంత గొప్ప రాజైనా కానీ నీ ఎదుట ఏ మనిషి నిలబడడు. నిలబడడానికి వస్తే నువ్వు వారిని నాశనం చేస్తావు, నువ్వు వారిని దాటుకొని వెళ్తావు. ఎందుకంటే వాగ్దానం దేశంకి వెళ్ళటము నా ఉద్దేశము. ఏమేం? సో మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు దాకండి, సంవత్సరం అంతా కూడా తప్పకుండా నెరవేర్చబడుగాక. నా కృప నీకు చాలును.
ఎంత పెద్ద ముళ్ళున్నా, ఏ పరిస్థితి ఉన్నా కానీ ఆ ముళ్ళు నిన్ను ఏమి చేయదు. నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. 6వ వచనం చూద్దాం. అలాగే ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఇంకా కండిషన్స్ ఉన్నాడు. ఇంకా ఆలోచనతో ఎవరున్నారండి? యెహోషువ ఆలోచిస్తున్నాడు. ఏంటి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్న ఏంటి? బహుశా అంతరంగంలో భయం కలుగుతున్నదేమో. ఇంత ప్రజల గురించి యెహోషువకు తెలుసు. వీళ్ళు మాట విన్నారు, వీళ్ళు మొండి వైఖరి కలిగిన వారు, ఎప్పుడు గొలుగుతారు, సందుతారు. ఇవన్నీ తెలిసిన యెహోషువ ఏం చేస్తాడు? బహుశా బాహ్యంగా చూపెట్టకుండా అంతరంగంలో ఎలాంటి భయం కలిగినలేవు. నేను నిజంగా వీళ్ళు నడిపించగలుగుతానా, నేను నిజంగా తీసుకెళ్ళగలుగుతానా, నేను నిజంగా వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను ఈ ప్రామిస్ ల్యాండ్ తీసుకెళ్ళగలుగుతానా అనే ఆలోచన కలిగితే ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. Be strong and of a good courage, for unto this people shalt thou divide an inheritance, the land which I will give unto their fathers. Amen. నిబ్బరము కలిగి ధైర్యముగా మనము ఉండాలి. భయపడద్దు, దిగులు చెందకు. సో ఆ రోజు యెహోషువ ఆ వాగ్దానం తీసుకున్నట్లయితే ఈరోజు కూడా మనము గుడ్ సక్సెస్ మార్గంలో ఉన్నట్లయితే ఆటంకము అడ్డంకం వస్తుంది దేవుడు చెప్తున్నాడు. కానీ ఆటంకం వచ్చినా అడ్డంకం వచ్చినా కానీ ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీతో ఇచ్చిన వాగ్దానం, నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ఆ రోజు మోషే జీవితంలో చేస్తే ఈరోజు 2024 సంవత్సరంలో మన జీవితం చేయడానికి దేవుడు ఆసక్తి కలిగినాడు, ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలి? మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. మనము దిగులు చెందొద్దు, మనము జడియొద్దు. మన జీవితంలో కార్యం చేసేది దేవుడు. నీ సొంతగా మన సొంతంగా మనం ఏం చేసుకోలేమని నీకు నాకు సహాయపడిన దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంట? వాగ్దానం ఇస్తూనే ఉన్నాడు. మనలో భయం తొలగించేంత వరకు కూడా దేవుడు వాగ్దానము పదే పదే చెప్తూనే ఉంటాడు. ఏమైనా చూద్దామా? మరి 7వ వచనం గమనిస్తాము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడొచ్చు 6వ వచనంలో ఏమన్నాడు? బీ ఆఫ్ గుడ్ కరేజ్. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు 6వ వచనంలో. వెంటనే 7వ వచనం ఏమన్నాడు? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండు. బీ కరేజియస్ అంటున్నాడు. నెక్స్ట్ వర్స్లో బీ వెరీ కరేజియస్ అంటే నీ ధైర్యాన్ని పెంచుకో. కొంచెం కాదు, బీ వెరీ కరేజియస్. ఎందుకు? నిబ్బరం కలిగి జాగ్రత్త పడమన్నాడు. నువ్వు దేంట్లో భయపడుతున్నావు, దేవుని భయంలో నువ్వు జాగ్రత్త పడినట్లయితే బహుధైర్యంగా నుండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు కొట్టిపోవద్దు. సో చెప్పింది చెప్పినట్టు చేయడమే దేవుని చిత్తము. మనం ఏది యాడ్ చేయొద్దు, మనం ఏది డిలీట్ చేయొద్దు. మనకిచ్చిన వాగ్దానం, మనకి చెప్పిన మాట, మనకిచ్చిన హెచ్చరికలు మనం తూచా తప్పకుండా పాటించాలని దేవుడు
మనతో మాట్లాడుతున్నాడు. మోషకి తెలియలేదండి, మోషకి తెలియదు, ఇది అది పెట్టాల్సింది కదా అని అనుకుంటాడేమో. ఏమన్నాడు? ఏదైతే మోషే నీకు నేర్పించినాడో, మోషని నువ్వు చూసి ఏదైతే గ్రహించినావో, నేర్చుకున్నావు, కొన్ని చూసి నేర్చుకున్నావు, కొన్ని మోషే నీకు నేర్పించినాడు. సో ధర్మశాస్త్రం నీకు ఆల్రెడీ ఇచ్చినాడు, ఏం చేయాలి ఏం చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్. నేను నీకు ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి ఏం చేయాలంట? కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు జడియద్దు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. చక్కని ప్రవర్తన ఎక్కడ వచ్చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు నీవు చక్కని ప్రవర్తన నీవు కలిగి ఉంటావు. ఎప్పుడైతే చక్కని ప్రవర్తన కలిగి ఉంటామో కుడికి ఎడమకి తొట్టిల్లి పోకుండా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రము, దేవుడు మనకిచ్చిన జీవం గల వాక్యం ఏం చేస్తుందంట? మనము తొట్టిల్లి పోకుండా మనము మార్గము సరళం చేస్తుంది. ఏమే మనం ఎవరు వెంబడిస్తారండి? యేసుక్రీస్తు మన మార్గము సరళం చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మన దేవుడు ఏం చేశాక మన వెనకాల ఉంటున్నాడు. అందుకే యెషయాలో మాట్లాడాడు 52:12 గమనిస్తే, మన ముందు వెళ్తున్నాడు, మన వెనకాల కూడా వస్తున్నాడు. మన దేవుడు ఏం చేస్తాడంట? హి విల్ గో బిఫోర్ యూ అండ్ హి విల్ బి యువర్ రియల్ గాడ్. అంటే నీ వెనకాల వస్తున్నాడు. ముందు యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. సో ఏం చేస్తాడు? యేసుక్రీస్తు మార్గం కాబట్టి మార్గం సరళం చేయడానికి నీ ముందు యేసుక్రీస్తు వెళ్తున్నాడు. నిన్ను నడిపించడానికి, నిన్ను ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహము దేవుని ఆలయం కాబట్టి నీలో నివాసం చేస్తున్నాడు. నీకు నేర్పించడానికి నీ ప్రయాణం ఏం చేశాడంట? మరి జీవం ఇచ్చే దేవుడు నీ వెనకాల ఉన్నాడు. తన ప్రేమ మనని ఆవరిస్తున్నది. సో ఏం చేశాడంట? తొట్టిని పడిపోకుండా మనం నడిపించే అతృత్వము దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఏమైనా ఏం చేయాలంటే మనం జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి? మనం వెనకాల 10 మంది బాడీ గార్డ్లో 10 మంది బౌన్సర్స్ పెట్టుకుంటే ధైర్యం రాదండి. నువ్వు ఏ పొలిటీషియన్ అయినా తీసుకో, వాళ్ళకి ఎంత గార్డ్ ఉన్నా కదా, ఎంతమంది వాళ్ళ చుట్టూ ఎంతమంది వాళ్ళని కాపాడుతారు, భద్రత కలిగించిన కానీ వాళ్ళకేమనంటే ప్రాణ భయం ఉన్నది కదా. ఎవరైనా ప్రాణం తీయాలనుకుంటే, శత్రువు ప్రాణం తీయాలనుకుంటే నీ చుట్టూ ఎంత బలగం ఉన్నా కానీ ప్రాణం తీయొచ్చు. అవునా కదా? సౌలు చుట్టూ ఎంతమంది సైన్యం ఉన్నారండి? మరి దావీదు తన సహచరులు ఎక్కడ దగ్గర? సౌలు ఎక్కడైతే పడుకున్న ప్రాంతానికి వెళ్ళి తన బట్టలు కత్తిరించి మళ్ళీ రాగలిగినారు, బల్లం తీసుకోగలిగారు. తన కుండలి అంటే సౌలు ఎక్కడ పడుకున్నాడు, తన చుట్టూ ఎవరు ఉంటారు? సైన్యం ఉంటుంది. సైన్యాన్ని కూడా దాటుకొని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు వస్త్రము చెంగు కత్తిరించి తీసుకొని రాగలిగితే సౌలుకి దావీదు శత్రువే. అంటే శత్రువు అంత దూరం వెళ్ళగలిగితే ఏంటి? సైన్యం ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా చూడట్లేదండి. మరి అదే సౌలు దావీదుని వేటాడినప్పుడు ఒంటరిగా ఉండడం చూసినాడు. సైన్యం ఉన్నప్పుడు ఎదుర్కోలేకపోయినాడు. ఒంటరితనం చూసి ఒంటరి ఉన్నప్పుడు బల్లంతో కొనడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దేవుడు చేస్తాడు మనకి ఇచ్చిన వార్త ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయకర్తగా ఉంచున్నారు, నీకు నాకు భద్రత కలిగించగలుగుతారు, నీకు నాకు ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. భద్రత దేవుని వలనే కలిగింది. మన దేవుడు మనం తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని మనం మాట్లాడుతున్నాం. మనం చాలాసార్లు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, ఎంతోమంది మన భారతదేశ నాయకులు అంత బలం ఉన్నా కూడా, అంత సెక్యూరిటీ ఉన్నాక కూడా ఏం చేస్తారంటే వాళ్ళని చంపగలిగినారు. మహాత్మా గాంధీని చంపగలిగినారు. అంటే శత్రువు ఎవరైనా నాశనం చేయాలనుకుంటే మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మనుషుల వైపు బౌన్సర్లు ఉన్నా
నువ్వు ఎంత పెద్ద శక్తి, ఏ గ్రేట్ సెక్యూరిటీ పెట్టా కానీ శత్రువు చంపాలనుకుంటే చంపగలుగుతావు. కానీ నాకేమంటే నువ్వు శత్రువుకి భయపడద్దు. డు నాట్ ఫియర్, బీ ఆఫ్ గుడ్ కరేజ్. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను వెంబడించు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును చొప్పున చేయవలెనని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. ఎప్పుడైతే యెహోషువ హెచ్చరికలు పాటిస్తూ వచ్చో తన జీవితంలో, తన బ్రతికిన కాలంలో మనం చూస్తాము అనేక అద్భుతాలు, సూచనలు. ఏ మానవుడు తన ఎదుట నిలవబడలేదు. ఏమే 8వ వచనం, ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుతున్నట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. చూడండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఒక మాట తర్వాత ఒక మాట. మనకి ఎగ్జాంపుల్, ఎవరైనా మనకు చెప్పినప్పుడు ఒకే మాట పదే పదే చెప్తే ఏం చేస్తాము? ఒకసారి చెప్పిన కదా ఎన్నిసార్లు చెప్తాము? మనము విసుక్కుంటాము, తిరిగి మాట్లాడతాము. మరి ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? నేను నువ్వు సాధ్యం చెప్పిందే చెప్పు, ఎందుకు చెప్తున్నావు? ఒకసారి చెప్పిన కదా భయపడాలి, సరే భయపడను, దిగులు పడతావు, వివరంగా ఉన్నాను, సరే చాలు అనుకోవట్లేదు. బట్ దేవుడు మొదటి వచనం నుంచి ఇంతవరకు కూడా చెప్తూనే ఉన్నాడు, భయపడకు, దిగులు పడకు, నిబ్బరంగా. బీ వెరీ కరేజియస్, డు నాట్ బి డిస్పేర్డ్, బీ గుడ్, బీ కరేజియస్. ధర్మశాస్త్రంను పాటించమన్నాడు. ఒకసారి చెప్పడం అయిపోయింది, మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ 8వ వచనంకి వచ్చేసరికి అదే మాట అంటున్నాడు. ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏమన్నాడంట? ఫస్ట్ నువ్వు నేర్చుకో, తర్వాత నువ్వు నేర్పించు. నీతో ఉండిపోదు యెహోషువ. నువ్వు అంటే ఏమన్నాడు? బోధింపక తప్పిపోవద్దు అంటే నువ్వు ఫస్ట్ నేర్చుకో, నువ్వు నేర్చుకొని నీ ప్రజలకు నేర్పించు, నువ్వు వాళ్ళకి బోధించు. వాళ్ళు కూడా తొట్టిపోదు, వాళ్ళు పడిపోవద్దు. ఎందుకంటే దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమున వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇంగ్లీష్ అంటే యూ విల్ సీ గుడ్ సక్సెస్, మంచి విజయము. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు చక్కగా ప్రవర్తించు. దేని ద్వారానండి? కేవలము ధర్మశాస్త్రం ధ్యానించడము, ధర్మశాస్త్రం పాటించే ద్వారా నీవు సక్సెస్ చూస్తావని వాక్యం సెలవిస్తున్నది. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ మినిస్ట్రీకి సక్సెస్ ఇవ్వలేదండి. దేవుని వాక్యము నీకు ఏం చేస్తుంట? మంచి విజయము కలిగిస్తుంది, నిన్ను వర్ధిల్లింపజేస్తుంది. ఏం చేయాలంట? యెహోషువ కేవలము తనకిచ్చిన ధర్మశాస్త్రము, బహుశా 5 గ్రంథాలు అనుకున్నాం. ఆ ధర్మశాస్త్రము చదవాలి, నేర్చుకోవాలి, బోధించాలి. ధర్మశాస్త్రం చెప్పినట్లు పాటిస్తే చాలు. నీ చేతిలో ఉన్న కత్తి కూడా తీసుకొని నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీకు అడ్డంగం వస్తే నేను వాళ్ళని తొలగిస్తా, నీ మార్గం సరళం చేస్తా. నువ్వు కేవలము చక్కగా ప్రవర్తించు. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి నేను నీకు సహాయం చేస్తా. నేను నీ దేవుడై ఉన్నాను. మోషేతో ఉన్నట్లు నేను నీతో కూడా ఉంటాను. మోషే చేయి పట్టుకొని నడిపించిన నీ చేయి కూడా పట్టుకొని నడిపిస్తా. నువ్వు నేర్చుకో, నేర్పించు. అందుకే శిష్యులకు ఎవరైనా హెచ్చరించినండి, యేసుక్రీస్తు శిష్యులని తయారు చేసినాడు. ఏమనంట? మీరు కూడా వెళ్ళి నేను మిమ్మల్ని ఏ విధంగా తయారు చేసినానో మీరు కూడా వెళ్ళి అదే విధంగా ఏం చేయాలంట? శిష్యులని తయారు చేయాలి. కేవలం బోధించి వదిలేయద్దు. యెహోషువ ఇప్పుడు నేర్చుకోవాలి, బోధించాలి, నాయకులని రేస్ చేయాలి.
యెహోషువ తర్వాత నాయకులు కావాలి, లీడర్స్ కావాలి, ఎవరిని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి. కానీ యెహోషువ ఆ ఒక్క విషయంలో తప్పిపోయాడు. యెహోషువ తర్వాత ఎవరైనా నాయకులు ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం లేరు. మరి దేవుడు స్వయాన జడ్జెస్ని ఏర్పాటు చేస్తున్నారు. లీడర్స్ ఎవరు లేకుండే, డెలివరెన్స్ ఎవరు లేకుండే. ఎందుకు? యెహోషువ రేస్ చేయలేదు. నేర్చుకున్నాడు, బోధించాడు, కానీ ఎవరిని రేస్ చేయకుండా అక్కడితో ఆగిపోయినాడు. మనకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే సర్వలోకాన్ని సర్వ సృష్టికి సువార్త ప్రకటించేం చేయాలంటే మనము శిష్యులని తయారు చేయాలి. శిష్యులను తయారు చేయాలంటే ఫస్ట్ నన్ను నేను పరిశీలించుకోవాలి. నేను దేవునికి శిష్యుడుగా ఉన్నానా లేదా? శిష్యుడుగా ఉండకపోతే ఫస్ట్ నిన్ను నువ్వు శిష్యుడుగా తయారు చేసుకో, తర్వాత నువ్వు శిష్యుడిని తయారు చేయాలి. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ డిసైపుల్స్. బిలీవర్స్ కాదండి, వీ షుడ్ బి అ డిసైపుల్. డిసైపుల్ ఏం చేశారు? దాదాపు ఆ 11 మంది శిష్యులు కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. మరి నీవు నేను హతసాక్షిగా మార్చబడడానికి సిద్ధపడ్డామా లేదా? అవకాశం వస్తే పరిగెత్తిపోతామా లేదా నేను క్రీస్తు కొరకు చావైన బ్రతికైన క్రీస్తు కొరకే అన్న ముందుకు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామా? పౌలు యేసుక్రీస్తు కింద శిష్యుడు కాకపోయినా ఏం చేశాడు? ఆ మాటలు రాయగలిగినాడు. దేవుడు తనను దర్శించినాడు, తన హెచ్చరికలు ఇచ్చినాడు. నీవు నా కొరకై అనేక శ్రమలు పొందుతావు, నువ్వు నా సంఘాన్ని, నా ప్రజల్ని నువ్వు హింసిస్తున్నావు, దూషిస్తున్నావు, కాబట్టి నువ్వు ఏదైతే చేస్తావో నీకు తిరిగి కలగజేస్తా. నువ్వు నా కొరకు బ్రతకాలి, నువ్వు నా కొరకు జీవించాలి. నువ్వు బ్రతికిన కాలం కూడా అనేక శ్రమలు కూడా వెళ్తావు. వాళ్ళు ఏమన్నాడు? నేను చేసింది తప్పు, నువ్వు నాకు ఏది అప్పగించిన చివరి శ్వాస వరకు నేను కంప్లీట్ చేస్తా. బాబు నెక్స్ట్ పట్టణానికి వెళ్తే నేను కొడతారు తిడతారు అన్నప్పటికీ కూడా నేను భయపడను. దెబ్బలు తిన్న తర్వాత కూడా కాలు చేతులు ముఖానికి ఒళ్ళు నిండా గాయాలైనప్పుడు కూడా గాయాలు తుడుచుకొని తగ్గిన తర్వాత వెళ్ళలేదండి. అది మంచితనం బాగుందో. మనం నిజంగా కొట్టినారంటే మనం ఏం చేస్తాము, కానీ కాలు ఇరిగిందనుకోండి ఏం చేస్తాం? కాలు కట్టుకొని కాలు హీల్ అయిన తర్వాత దెబ్బలు మానిన తర్వాత మళ్ళీ పరిచర్లకు వెళ్తాము. మరి పౌలు ఆ విధంగా చేయలేదు. దెబ్బలు తిన్న తర్వాతనే అదే గాయాలతో మళ్ళీ వెళ్ళి పరిచర్య చేసినాడు. దాని కొరికే మనం పౌలుని గుర్తు చేస్తున్నాము, తన రాసిన వాక్యాన్ని మనము నెమరి వేస్తున్నాము. ఏమేమి ఇంకా ముందు గమనిస్తే ఏం చూస్తున్నామండి? 9వ వచనం. చూడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇది ఎన్నోసారి చదువుతున్నాము? దాదాపు 4 సార్లు 5 సార్లు చదువుతున్నాము. మొదటి వచ్చిన ఇప్పుడు దాకా నిబ్బరం కలిగి ధైర్యం ఉంది, నిబ్బరం కలిగి ధైర్యం ఉంది. మనం దేనికి భయపడాలి? మరి మనం దేనికి చింతించాలి? మనం చాలాసార్లు మన లేమిని చూసి మనం భయపడతా ఉన్నాం. ఆ లేమిలో మనం దేవుని చూసినట్లయితే, అంటే ఆ లేమిలో దేవుని వాక్యం చూసినట్లయితే ఆ వాక్యం నీకు నాకు గుర్తు చేసేది. కిచెన్లో పోయిన వెంటనే మన గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ ఉన్న గిన్నెని చూసి ఏం చేయాలంట? నేను భయపడను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? దేవుడు ఆ ఖాళీ డబ్బాని నింపేవాడు. ఏమే నా బ్యాంకులో ఏం లేవండి, దేవుడు ఏం చేస్తాడు? నా బ్యాంకు ఖాతాలో దేవుడు సమకూర్చేవాడు. తప్పకుండా భయపడుతున్నాము, భయం కలుగుతుంది. అయ్యో దేవా ఎట్లా గడుస్తుంది, నేను ఎట్లా గడుస్తుంది, ఈ రోజు ఎట్లా గడుస్తుంది, నేను ఏ విధంగా పోషించబడతాను, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. యెహోవా ఈరే నాకు తోడై ఉన్నాడు, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచేవాడు, యెహోవా షాలోమ్ నాకు సమాధానం కలగజేసేవాడు. దేవుడిని గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంట? ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి.
యెహోషువ కానీ యుద్ధం కానీ వెళ్ళినప్పుడు ఏం గుర్తు చేసుకోవాలి? నిబ్బరం కానీ ధైర్యంగా ఉంటా, నా ఎదుట ఏ మనుషుడు ఉంటాడు, కాకపోతే వీడు రాని నేను వీడిని నాశనం చేస్తా. మోషే ఏ యుద్ధం చేయలేదండి, కేవలం ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని రావడమే తన పని, అంతే. ఇప్పుడు యెహోషువ అంటే మోషేతో ఉన్నంత కాలము లేదంటే ఐగుప్తులో ఉన్నంత కాలము యుద్ధం ఏ విధంగా చేయాలో యెహోషువకు తెలియదు. ఇప్పుడు ఆ యుద్ధం చేస్తారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. మరి యెహోషువ యుద్ధం ఎట్లా చేయాలో నాకు తెలియదండి, నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు, కేవలం అద్భుతాలు సూచనలు చేశాను, ఆ 10 తెగులు చూశాను, ఎర్ర సముద్రం దాటడం చూశాను, యోర్దాను నది దాటడం చూశాను, కానీ యుద్ధం చేయడం నాకు రాదు, నేను చేయలేను అన్నాడు. అనలేదు. వాగ్దానంలో ఏమున్నదంటే దేవుడు మనకి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యత దేవుడు మనలో ఉంచినాడు. యుద్ధము చేసే సామర్థ్యత ఎక్కడ ఉందండి? నీ ఎదుట ఏ మనుషుడు నిలబడడు అన్న వెంటనే తనలో ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది, ఆ సామర్థ్యత పొందుకోగలిగినాడు. నేను నా ఇశ్రాయేలు ప్రజలందరం కూడా యుద్ధము అనుభవం లేకపోయినాను. హల్లెలూయా. యుద్ధము చేసే అనుభవం ఇశ్రాయేలు ప్రజలకి లేదు. వాళ్ళకి ఏమున్నది? ఇటుకలు చేసే అనుభవం మాత్రమే ఉన్నది, గొడ్డు చాకరీ చేసే అనుభవం మాత్రమే ఉన్నది. ఒక యుద్ధము చేసి ఒకరి పైన గెలిచే అనుభవము వీళ్ళకి లేదు. ఆయనను దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, వాళ్ళ జీవితంలో వాగ్దానం విడుదల చేస్తాడు కాబట్టి, శక్తిమంతుడు సర్వాధికారి వాళ్ళ పక్షంలో ఉన్నాడు కాబట్టి దేవుడే వాళ్ళ ధైర్యము. ఆ ధైర్యము ప్రకారమే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏ యుద్ధము ఓడిపోలేదు. అనుభవం లేని పనులు మన ద్వారా చేపిస్తాడు దేవుడు. హల్లెలూయా. మోషకి ఏమైనా అనుభవం ఉందా? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడే అనుభవం మోషకి లేదు. దేవుడు దర్శించినప్పుడు, అయ్యా దేవా నేను నత్తివాడని, నాకు సరిగ్గా మాట్లాడలేను, నేను మాట్లాడలేను, నాకు మాటలు రావు. అది మంచి కండిషన్ కదా, సరే నువ్వు కాకపోతే వేరే ఏర్పాటు చేసుకుంటానే అనలేదు. ఏ నత్తివాడు మాట్లాడలేను అన్నాడు, అదే నత్తివాడిని ద్వారా ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని రాగలిగినాడు. ఏ యెహోషువకు యుద్ధం చేయడం రాదు, అనుభవం లేదు, ఆ వ్యక్తి ద్వారానే ప్రతి యుద్ధము గెలిపించినాడు, గెలవగలిగినాడు. మన అనుభవంతో దేవునికి సంబంధం లేదండి. నువ్వు ఏదైతే చెయ్యలేవో నీ ద్వారా అది దేవుడు చేయించగలుగుతాడు, చేస్తాడు. ఏం చేయాలి? కేవలం మనం ఏం చేయాలి? దేవుని మాటకి సమర్పించుకోవాలి, మాట అంగీకరించాలి, స్వీకరించాలి, సమర్పించుకోవాలి. నీ శక్తి సామర్థ్యత దేవుడికి చెప్పకు. నాలో బలం లేదు, నాకు శక్తి లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను చేయలేను కాదు. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, నీలో వాంఛ ఉన్నట్లయితే, దేవుడు నేను వెళ్తా, చేస్తాను, నన్ను పంపించు. If you are available, if you just submit to God, He will take care of you. నువ్వు కేవలం సమర్పించుకోవాలి. మోషే ఎప్పుడైతే సరే దేవా నువ్వు చెప్పినావు కాబట్టి నేను సమర్పించుకొని చేస్తాడు. ఐగుప్తు దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎర్ర సముద్రం దాటేంత వరకు కూడా ఆ 40 సంవత్సరాలు దేవుడు తనకి తోడై ఉన్నాడు. ఏ రోజు కూడా సిగ్గుపడలేదు, ఏ రోజు కూడా తప్పుగా చూడలేదు. మోషేని ఏం చేశాడంట? ఐ హావ్ మేడ్ యు గాడ్ టు ఫారో. ఫారో దృష్టిలో నీవు దేవుడివి. మోషే నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు ఒక చిన్నగాడివి కాదు, ఒక క్యాషువల్ పర్సన్ కాదు. ఎవరండి? బలమైన రాజ్యానికి, గొప్ప దేశానికి ఫరో ఒక రాజుగా ఉంటే ఫరో దృష్టిలో అందరూ భయపడాలి. కానీ మోషే ఏమైందంట? దేవుడు మోషేని ఫరో దృష్టిలో ఒక దేవుడిగా ఉంచినాడు. యు విల్ బి గాడ్ టు ఫరో. మనమందరం కూడా దేవుళ్ళమని చిన్న జీవితాన్ని వాక్యం రాయబడ్డది. సో మనం కూడా దేవుడు మనల్ని దేవుడిగా పిలిచినట్లయితే, ఇఫ్ వి ఆర్ గాడ్, ఏం చేయాలంట? ఇఫ్ గాడ్ డిడ్ నాట్
ఫియర్, we also should not fear. దేవుడు అద్భుతం సూచకక్రియలు చేస్తే మనలో జరుగుతుంది, మన ద్వారా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మనం భయపడినప్పుడు, మనం వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, వాక్యానికి సమర్పించినప్పుడు, వాక్యాన్ని మన జీవితంలో హెచ్చించినప్పుడు ఏం చూస్తామంట? we will see good success. మీ వ్యక్తిగతంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీరు చేసే ప్రతి పనిలో కూడా గుడ్ సక్సెస్ కావాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ నెల మనకి వాగ్దానం ఇస్తున్నాడు. సో ప్రతి ఒక్కరం కూడా, వాక్యం విన్న ప్రతి ఒక్కరం కూడా మనము ఏం చేయాలంట? మంచి విజయము మనము సాధించాలి. ఆటంకము వస్తుంది, అడ్డంకాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, రావని చెప్పలేదు. వచ్చినను అయినను నేను గెలుస్తా, నేను మంచి విజయము చూస్తా. నా శక్తి వలన కాదు, దేవుని శక్తి వలన నేను గెలుస్తా. అంటే ఏంటంట? మనం పాజిటివ్గా ఉండాలి. ఎంతకాలం భయపడతామో, కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి కదా, భయపడినంత వరకు భయపెట్టిస్తూనే ఉంటారంట. కానీ ఎప్పుడైతే తిరుగుబడతామో, అందుకే వాక్యంలో రాబడండి, రెసిస్ట్ ద డెవిల్. అంటే అపవాది నేను భయపెట్టినంత వరకు, నువ్వు ఎంతవరకు అయితే భయపడతావో అపవాది నేను భయపెట్టిస్తూనే ఉంటాడు ఏదో ఒక మార్గంలో. కానీ ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో, వాక్యం ఏమన్నది? వాడు 7 మార్గాల్లో పరిగెత్తి వెళ్తాడు. He will scatter in 7 different ways. When you resist the enemy, నువ్వు ఏం చేయాలంట? నువ్వు ఆపాలి. ఆపకపోతే నిన్ను పరిగెత్తించి ఏం చేస్తానంట? చంపుతాడు. ఇంకా నువ్వు పరిగెత్తడం ఆపి అబౌట్ తీసుకొని, ఇఫ్ యూ ఫేస్ ద ఎనిమీ, గ్రేటర్ ఈజ్ హి దట్ ఈస్ ఇన్ మీ. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. కాబట్టి నేను గెలవగలుగుతాను. ఎప్పుడైతే దావీదు అంత పెద్ద గొలియాతు దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేశాడండి? దావీదునేమో ఒక కుక్క పిల్లలాగా పోల్చినాడు. దావీదు ఏం చేశాడు? ఆయనకి హిస్టరీ చెప్పినాడు, అంటే నీ ఫ్యూచర్ చూపిస్తున్నాడు. ఈరోజు నేను నీ తల నరికి ఆకాశ పక్షులకి నీ శరీరాన్ని, నీ మాంసాన్ని పెట్టబోతున్నా. అది నీ ఫ్యూచర్. గొలియాతు అన్నాడా? అనలేకపోయినాడు. దావీదు ఎందుకు అన్నాడు? తనలో ఉన్నవాడు గొలియాతు కన్నా గొప్పవాడు కాబట్టి. మనం దేవుణ్ణి పెద్దగా చిన్నగా చేయలేము. దేవుడు ఎంత ఉన్నాడో అంతే ఉంటాడు. మనము దేవుని ఏ విధంగా చూస్తున్నాం అనేది మన దృష్టి మీద, మన దృష్టిలో ఉంటుంది. సో దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు గొలియాతుని చిన్నగా చేసినాడు, దేవుణ్ణి హెచ్చించాడు. కాబట్టే ఏమిటండి? సమస్య చిన్నగైంది, దేవుని బలము పెద్దగైంది. ఆ బలముతో ఏం చేసిందా? దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడు, జయించినాడు. తన చెప్పిన మాట ప్రకారము గొలియాతు ఖడ్గంతోనే తన తల నరికినాడండి. హల్లెలూయా. అందుకే వాక్యం రాబడ్డారు కదా, ఏ కత్తి పట్టుకుంటావో ఆ కత్తి ద్వారా నువ్వు నాశనం అవుతుంది. మరి గొలియాతు ఏ కత్తి పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయడానికి వచ్చినాడో అదే కత్తి, అదే ఖడ్గం ద్వారా తన తల నరకబడ్డది. దావీదు ఏం చేశారా? ఏం చేయలేదు. తన చేతిలో ఉన్న ఆయుధము దేవుని నామం పట్ల వాడినాడు. కాబట్టి నీలో నాలో ఏముందండి? దేవుడు 2 అంచెల గల ఖడ్గము అనే దేవుని వాక్యమైన ఆయుధము దేవుడు మనకి ఇచ్చినాడు. అది వాడటం నేర్చుకోవాలి. దాని చేతిలో వరుసలు ఉండటం ఒకటి ఇంపార్టెంట్ కాదండి. బహుశా అందరి చేతిలో వరుసలు ఉంటాయి. వరుసలు వాడటము రావాలి. అందరి సంఖ్యలో పెద్ద పెద్ద బైబిల్స్ పెట్టుకొని, మంచి మంచి వర్షన్స్ పెట్టుకొని కదా, దొడ్డు బైబిళ్ళు. ఒక పాట కూడా ఉంది కదా, దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని
కదా. ఆ దోసెట్లో పెట్టుకున్న బైబిల్ ఏం లేదండి. ఆ దోసెట్లో పెట్టుకున్న బైబిల్ అనే వాక్యం హృదయమైన పలక మీద రాయబడినప్పుడు ఏమవుతుందంట, ఆ రాయబడిన వాక్యము నీ జీవితంలో కార్యం చేస్తుంది. అందుకే ఏమన్నా వాక్యము, యూ షుడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ దిస్ లా, మెడిటేటింగ్ డే అండ్ నైట్, లెట్ దిస్ వర్డ్, ఈ యెహోషువ చెప్తాడు, ఈ వాక్య ధర్మశాస్త్రము రాయబడిన వాక్యము నువ్వు నేర్చుకొని నువ్వు బోధించి నీ హృదయం ఉన్నట్లయితే కుడి ఎడమకి తప్పిపోనప్పుడు నీవు మంచి విజయము చూస్తావు, నీ మార్గము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. తన మార్గం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే ఆయన కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకూడదు. అందుకే ఒక మాట గమనిస్తాం. యాకోబు 1:22 జేమ్స్ 1:22 ఏం గుర్తు చేస్తుంది? వాక్యం వినుట వలన కాదు, వాక్యాన్ని క్రియారూపకంగా చేయాలి. డోంట్ జస్ట్ బి హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్. మరి యెహోషువ దేవుడు ఇచ్చిన హెచ్చరికలన్నీ కేవలం వినడం కాదు, విన్న హెచ్చరికలు పాటించినప్పుడే ఏమవుతుందంట, మంచి విజయము చూడగలుగుతారు. సో ఇక్కడ మన అందరం కూడా ప్రతి వారము మన వాక్యం వింటున్నాం, కానీ వాక్యము చేస్తున్నామా చేయట్లేదా మనం పరిశీలించుకుందాం. వాక్యము చేయకపోతే మనం ఇంకా ఏ గతిలో ఉంటామండి? లేమిలోనే ఉంటాము. సమృద్ధిలోకి రావాలి, వర్ధిల్లాలి, ప్రాస్పరస్ న్యూ ఇయర్ మనం కలిగి ఉండాలంటే వాక్యము చేసినట్లయితే మనం ప్రాస్పర్ అవుతాము. ఎప్పుడు చేయాలి? దివారాత్రం వాక్యం ధ్యానించాలి. దివారాత్రం అంటే 365 రోజులు, సంవత్సరం ఇస్తే సంవత్సరం అంతట్లో కూడా దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. మన ఆకు వాడక కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటావు. మనం తప్పకుండా అక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామంట చూడండి. వర్స్ 9లో ఒక్కసారి చదవండి. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నానన్న నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చాలు. ఏమన్నాడు? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇంకేం కావాలి మనకి? నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, నీకు సంతానం ఇచ్చిన దేవుడు, నీకు గృహాన్ని ఇచ్చిన దేవుడు, నీకు సంఘాన్ని ఇచ్చిన దేవుడు, అన్ని నీకు ఇచ్చిన దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. అలాగే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడంట అంటున్నాడు? నీవు నడుచు ప్రతి మార్గంలో, అంటే నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో, చిన్న మార్గమా పెద్ద మార్గమా సంబంధం లేదండి. నువ్వు గదిలో బండి నడిపినా, హైవేలో బండి నడిపినా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏ కీడు ఏ అపాయం నీకు సంభవించదు. నా మార్గము సరళం చేయబడుతుంది. సరళ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డాను. పదే గుర్తు చేస్తున్నాం. ఏ మాట అయితే దేవుడు యెహోషువతో చెప్పినాడో అదే మాటలు ప్రజలతో చెప్పినాక ప్రజలు కూడా ఏమన్నాడు? ప్రజలు కూడా చివరి ఒక 2 మాటలు తీసుకొని ముగించుకున్నాను. వర్స్ 17 and 18 అండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట విననని వారందరూ మరణశిక్ష పొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చాడు. చూడండి, ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు కూడా దేవుడు యెహోషువతో చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నారు. ఏమన్నారు? మోషేతో దేవుడు ఉండడం మేము కళ్ళారా చూస్తున్నాము.
అదే దేవుడు నీకు తోడై ఉండును గాక. మేము మోషతో ఏ విషయంలో సహకరించినామో మేము నీతో కూడా సహకరిస్తాము. మోషే మాకు ఏదైతే హెచ్చరికలు ఇచ్చినారో మేము మోషను వెంబడించినట్టే నేను యోషువ మీతో మిమ్మల్ని కూడా మేము వెంబడిస్తాము. మీరు మా నాయకులుగా ఉండండి. ఏం చేస్తున్నారు? వీరు కూడా చూడాలి, ప్రజలు కూడా అంటున్నారు బీ కరేజియస్ కదా, అదేనా కదా. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునే వలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చి, ఎవరు ఉత్తరం ఇచ్చినంట? ప్రజలు ఉత్తరం ఇస్తున్నారు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు స్వయాన వాళ్ళని దర్శించి ఏం చేస్తున్నారంట? వాళ్ళకు ఉత్తరం ఇస్తున్నారు. ఏమని? మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా. సో మధ్యాహ్న కలసలో మనం ఏమైతే వాక్యం విన్నామో, వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డాము, విన్న వాక్యము తొట్టిల్లు పోకుండా నిబ్బరం కలిగి ధైర్యం ఉందాము. మనం తప్పకుండా మన జీవితంలో ఏం జరగాలో అది జరుగును గాక. ఈ సెప్టెంబర్ మంత్లో దేవుడు మనకి ఇచ్చిన నెలలో అందరం కూడా మంచి విజయము చూస్తాము. దేవరండి, నీ కష్టంతో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం. నువ్వు వాక్యాన్ని హెచ్చించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాక్యం తగ్గితే మనము తగ్గిన జీవితంలో ఉంటాం. సో మనము ఎదగాలంటే వాక్యాన్ని హెచ్చించాలి. వాక్యం హెచ్చింపబడినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంట? వాక్యాన్ని పట్టుకున్నాం కాబట్టి వాక్యం మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. కొద్ది మాటల్ని దీవించుగాక. ఆమేన్.